హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సద్ద వడలండి. చాలా బాగుంటాయి. సద్దలు బెల్లం కాంబినేషన్తో ఇలా ఒక్కసారి వడలు చేసుకొని చూడండి. చాలా బాగుంటాయి. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ఒక కప్పు బెల్లం, 2 కప్పుల సద్దపిండి తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకుంటారో అదే కప్పుతో 2 కప్పుల సద్దపిండిని తీసుకోండి. నేను పాకం బెల్లం తీసుకున్నాను. బెల్లం గట్టిగా కనుక ఉంటే చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీకి వేసుకోండి. ఒక గిన్నెను తీసుకొని కొంచెం నీళ్ళను పోసుకోండి. ఇప్పుడు కప్పు బెల్లాన్ని వేసేద్దాం. చూడండి, బెల్లాన్ని ఇలా మెత్తగా మెదుపుకోండి. చూడండి, ఇలా 5 నిమిషాలు వదిలేయండి. బెల్లం నీటిలో కరిగిపోతుంది. చూసారా, 5 నిమిషాల తర్వాత బెల్లం కరిగింది. ఇప్పుడు పిండిని వేసుకోండి. చిటికెడు సోడా, బేకింగ్ సోడా అండి. 1/2 టీ స్పూన్ అంత ఇలాచీ పౌడర్, పచ్చి కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. వీటినన్నిటినీ బాగా కలుపుకోవాలి. పిండి ముద్దలా చేసుకోండి సాఫ్ట్గా. చూసారా, ఇలా సాఫ్ట్గా ఉండాలి. కొంచెం వాటర్ పోసుకొని సాఫ్ట్గా పిండి ముద్దను చేసుకోండి. ఇది చపాతీ పిండి కంటే ఇంకా సాఫ్ట్గా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే క్రాక్స్ లేకుండా వడలు వస్తాయి. పొయ్యి మీద కడాయి పెట్టి ఇప్పుడు సరిపడే డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పోసుకోండి. చూడండి, డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పోసుకోవాలి. ఇది కాగేలోపు వడలు ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న బౌల్లో వాటర్ పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ తరుపుకుంటూ చిన్న ముద్దలుగా చేసుకోండి. ఈ పిండి ఏం నానాల్సిన అవసరం లేదండి, వెంటనే చేసుకోవచ్చు. చూడండి, ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని వడల్లా ఒత్తుకోవాలండి. చూడండి, మధ్యలో హోల్ పెట్టి ఇలా వడల్లాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలండి. ఈ విధంగా వడల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా నూనెలో వేసుకోవాలి. చూడండి, ఇట్లా కొంచెం సేపు వేగిన తర్వాత వెనక్కి టర్న్ చేసుకోవాలండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత వెనక్కి తిప్పుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, సద్దవడలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా సద్దలను వడలుగా చేసుకొని తింటే ఎన్నైనా తినేయచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.